ఛాంపియన్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 165 పరుగులు స్కోర్ చేసిన డకెట్ ఓ యూనిక్ రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి ఓ బ్యాటర్ నుంచి 165 పరుగుల స్కోరు నమోదైంది. డకెట్కు ముందు వన్డేలో ఎవరూ ఈ సంఖ్యను నమోదు చేయలేదు. తాజాగా డకెట్ 165 పరుగుల స్కోర్ చేయడంతో వన్డేలో 0 నుంచి 183 పరుగుల వరకు స్కోర్లు కనీసం ఒక్కసారైనా నమోదైనట్లయింది. ఈ మ్యాచ్లో 165 పరుగులు స్కోర్ చేయడంతో డకెట్ మరిన్ని రికార్డులు సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు నాథన్ ఆస్టిల్ 145, జింబాబ్వే ప్లేయర్ యాండీ ఫ్లవర్ 145 నాటౌట్ పేరిట ఉంది. అలాగే ఐసీసీ టోర్నీలో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగాను డకెట్ రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 141 పేరిట ఉండింది. తాజా ప్రదర్శనతో డకెట్ ఛాంపియన్ ట్రోఫీలో ఇంగ్లాండ్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగాను రికార్డు సాధించాడు. గతంలో ఈ రికార్డు జో రూట్ 133 నాటౌట్ పేరిట ఉండింది.